హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ పచ్చడి అయితే మనం ఇడ్లీల్లోకి అలాగే రైస్లోకి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ దోసకాయలు వచ్చేసి మనం చెట్టు నుంచి కోసాం కదా, ఆ దోసకాయలు. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, అలాగే వేరుశనగ, ఇంకా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మన దోసకాయలు అయితే కట్ చేసుకోవాలి. దోసకాయలు కట్ చేసుకున్నప్పుడు కొంచెం చేదుగా ఉంటాయి, చూసుకోండి. చేదు అయితే మన పచ్చడికి అయితే పనిచేయవు. ఇంకా స్టార్టింగ్ అయితే ఆయిల్ వేసుకుని దాంట్లో మనం వేరుశనగ గుళ్ళు అయితే వేపేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి తుంచుకుని వేసుకోవాలి. అందుట్లో ఉన్న విత్తనాలు కూడా బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఇందులోనే జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకుని ఒక 50% అయితే దీన్ని ఉడికించుకోవాలి. 50% అయితే సరిపోతుంది. ఇప్పుడు మిగతాయి చల్లారినవి మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకుని కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే మనకి దోసకాయ పచ్చడికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలాగ బరకగా ఆడిన తర్వాత మన దోసకాయ ముక్కల్లో ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇది కూడా వేసుకుని ఒక 5 minutes తర్వాత ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అందుట్లో వేసుకుని దోసకాయ పచ్చడి మనం కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవచ్చు. అలాగే మేము చేసేది అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాము. అలా కాకుండా ఇది చట్నీస్లోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. కొంచెం బరగ్గా ఆడుకున్నది అయితే దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము చేసేది అయితే మెత్తగా ఆడుకుంటున్నాము. ఇది ఇడ్లీల్లోకి అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. మేము ఇడ్లీలో వేసుకోవడానికి, అలాగే మార్నింగే పాప కోసం ఇడ్లీలు అవి వేస్తూ ఉంటాను కదా. ఇప్పుడైతే కొంచెం ఉప్పు చూసుకున్నాను, సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. అలాగే ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి పోపు పెట్టుకోవాలి కదా. పోపు కోసం అయితే బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మన పోపు సామానం కూడా వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. పోపు సామానం మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా ఈ పోపు అయితే రెడీ అయిపోయింది. మన పచ్చడిలో అయితే వేసేసుకోవడమే. వేసుకుని ఇడ్లీల్లోకి అలాగే రైస్లోకి వేడివేడి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.